మనకి ఇప్పుడే ఒక బుకింగ్ వచ్చింది, రాగానే ఓ 15 మినిట్స్ ఆగానే వచ్చేసింది. టైం వచ్చేసి 10 నిమిషాలు తక్కువ 12. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. దేవరంజాల్కి వెళ్ళాలి. చలో వెహికల్ అయితే లోడ్ చేసుకున్నాం. ఇది మన లోడు. ఇంతకుముందు కూడా తీసుకుపోయినా, ఏమంటారు ఏమో లాస్ట్ టైం పట్టీలు అంటే పట్టీలు కాదని అన్నారు. ఇక నాకు మాత్రం తెలియదు. ఇది ఒకటే దేవరంజాల్ తీసుకుపోవాలి. చలో పోదాం. డ్రాప్ వచ్చేసి 20 కిలోమీటర్స్ వచ్చింది. బోయంపల్లి కాడికి వచ్చి ఇరికిన ట్రాఫిక్ జామ్. ఇంత పెద్ద లోడ్ తీసుకొని రాజస్థాన్ నుంచి వచ్చేస్తున్నాడు కాక. 40 కిలోమీటరే పోతుందంట స్పీడ్. ఆడ రాసి ఉన్నది బండి మీద. ఇంకో 6 నెలలు పట్టేటట్టు ఉన్నది ఈ ఫ్లైఓవర్ రెడీ కావటానికి. సంవత్సరం కూడా పట్టవచ్చు. సగం రెడీ అయ్యింది ఇదంతా. కొంచెం ట్రాఫిక్ స్మూత్గా వెళ్ళిపోతుంది అటు మెడ్చల్ దిక్కు పోవాలనుకున్న వాళ్ళకు. కొంపల్లి ఫ్లైఓవర్ దిగంగానే ఇమ్మీడియట్లీ రైట్. ఫైనల్లీ మనం వచ్చేసినాం డ్రాప్ పాయింట్కి. ఇది దీని లోపల ఉన్నది. లాస్ట్ పోగానే లెఫ్ట్ సైడ్లో ఇళ్ళలోనే ఎక్కడో డెలివరీ చేయాలి. ఇది మన మెటీరియల్ ఇక్కడ డెలివరీ అయిపోయింది. ఈ ట్రిప్ ఇది క్లోజ్. ఆ డెలివరీ కంప్లీట్ అయిపోయింది. అమౌంట్ కూడా తీసేసుకున్నాను 750. అది పక్కన ఎక్కడైనా ప్లేస్ చూసి ఆపుదాం. దేవరంజాల్ నుంచి బుకింగ్స్ మంచిగానే ఉంటాయి. ఇక్కడ ఆపలేమన్నట్టు. ఇక్కడ ఆపితే రోడ్ చిన్నగా ఉన్నది, వెహికల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ముందట లాస్ట్లో పోయి లెఫ్ట్ సైడ్లో జాగా ఉంటుంది ఆడ. చలో ఈడ ఆగుదాం వస్తే బుకింగ్ కోసం. ఇక్కడ నుంచి ఏం సపోర్ట్ చేస్తలేవు బుకింగ్. అర్ధగంట అయిపోయింది వెయిట్ చేసి. ఏరియా కొంచెం చేంజ్ చేద్దాం. దేవరంజాల్లోనే ఉంటా, అటు లోపట అటు ఇండస్ట్రీలు ఉన్నాయి కదా, అక్కడ వేరే దిక్కు అటు వెళ్ళిపోతా. ఇటు లోపలికి వచ్చేసిన ఇప్పుడు దేవరంజాల్. ఇక్కడ నుంచి ఏమైనా వస్తాయేమో చూద్దాం. దేవరంజాల్లోనే వేరే ఏరియాకి వచ్చినాను. ఇక్కడ అన్ని వేర్ హౌస్లు అవి ఉన్నాయి. ఈడికి రాగానే ఒక బుకింగ్ వచ్చింది. 10 నిమిషాలు వెయిట్ చేయగానే వచ్చింది బుకింగ్. మన రిటర్న్ బుకింగ్ వచ్చింది తాడబందికి. పికప్ కూడా 200 మీటర్సే చూపెడుతుంది. పక్కనే ఉన్నట్టున్నది. చలో పోయి లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. మనం వచ్చేసినాము లొకేషన్కి. లెఫ్ట్ మర్రంగానే ఉన్నది. చలో వెహికల్ అయితే లోడ్ చేసేసుకుందాం. ఇది మన లోడ్ తాడబందికి. లోడ్ వేసుకొని స్టార్ట్ అయిపోయినాను. చిన్న చిన్న 55 బాక్సులు ఉన్నాయి. 16 కిలోమీటర్ వచ్చింది డ్రాప్. 560 రూపాయలు కిరాయి వచ్చింది. మధ్యాహ్నం పూట కదా, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పబ్లిక్ ఉన్నారు కానీ మూమెంట్ మంచిగా ఉన్నది బండి. ముందట కొత్త జిత్తో పోతుంది.
బండి బ్రేకులు మంచిగా ఉండయి. ఇక ఇప్పుడు కొత్త మోడల్ ఏం చేసాడేమో తెలియదు కానీ బ్రేకులు సరిగా ఉండేవి. వీటి డ్రమ్ము బ్రేకులు ఉంటాయి. టాటాయిస్లకు ఉండే అన్నట్టు బ్రేకులు. ఆటోడు దాని మీద రాసుకున్నాడు తూ తేరా దేక్ 13 నంబర్ని ఎంత మంచిగా యూజ్ చేసిండు. అంటే నీది నువ్వు చూసుకో అన్నట్టు, ఇట్లా వీడియోలు తీయకు అన్నట్టు. మనం వచ్చేసినాము తాడిబందికి. యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసుకొని ఆ పెట్రోల్ పంప్ గల్లియా కాదు, ఈ గల్లీలోకి పోవాలి. డీసీఎం ఆగున్న గల్లీలోకి. ఈ గల్లీలోకి పోవాలి. కొరియర్లు ఉన్నాయి లోపట, అక్కడనే డ్రాప్ చేయాలనుకుంటా. ఈ గల్లీలోకి పోవాలి మనం. ఈ గల్లీలోకి చలో అన్లోడ్ చేసేద్దాం వెహికల్. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ పెడి క్లోజ్. అన్లోడింగ్ అయితే అయిపోయింది. పేమెంట్ కోసం వెయిటింగ్ అన్నట్టు. పేమెంట్ చేయగానే ఏ నుంచి స్టార్ట్ అయిపోదాం. వేపిస్తా అన్నాడు ఫోన్పేలా. అవన్నీ వెయిట్ చేస్తున్నా. లేకపోతే మనం ఈ నుంచి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి అన్న ఫోన్పే లేదు, అదే దుకాణంలో పోయి తీసుకో అని అంటారు. మళ్ళీ మనం రిటర్న్ రావాల్సి వస్తుంది. అందుకని ఈయన వెయిట్ చేస్తున్నాను. ఆయన పేమెంట్ చేయగానే ఈ నుంచి మూవ్ అయిపోదాం. చాలా పేమెంట్ వచ్చేసింది. నడవండి పోదాం ఈ నుంచి. ఇక అట్లకైనా పోతే సీట్ ఆటోల దగ్గర నుంచి యూటర్న్ చేయాల్సి వస్తుంది. ఈ గల్లీలకైనా కొడితే సీదా సిగ్నల్ దగ్గరికి వెళ్తాం. ఆ నుంచి యూటర్న్ చేసుకుంటే సీదా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అన్నీ గుడిలు తయారైతాయి. మొత్తం మార్కెట్ ఇది. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది తాడిబంద్ నుంచి పటంచేరు పికప్కి పోతున్నాను. టైం అయితే 4-5 అవుతుంది. దగ్గర నుంచి వచ్చింది పికప్. ఆల్మోస్ట్ ఏదో ఫిల్టర్ల లోడ్ ఏదో ఉందంట. మన తాడిబంద్ హనుమాన్ టెంపుల్. చలో వెళ్ళి వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. ఇది మన లోడు. లోడ్ వేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాను. ప్రస్తుతానికి బాలనగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నా. 30 కిలోమీటర్స్ వచ్చింది మన డ్రాప్ డిస్టెన్స్. 4:30 అవుతుంది టైము. మ్యాప్లో అయితే 1:10 నిమిషాలు చూపెడుతున్నది ఆడికి రీచ్ కావటానికి. మధ్యలో ఏమైనా ట్రాఫిక్ ఉందనుకుంటా. బిహెచ్ఎల్ వరకు అయితే వచ్చినాము. ముందట ఉన్నది. కింద నుంచి ఇక టైం పడుతుంది ట్రాఫిక్. రోడ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది అయిపోతే ఇక మనకి ఈ రోడ్ల ట్రాఫిక్ తిప్పలు తప్పుతాయి అన్నట్టు. అదంతా వచ్చింది ఒక ఎత్తు. ఈ ఖాళీ ప్యాచ్, ఈ సిగ్నల్ క్రాస్ చేయటం ఒక ఎత్తు. గ్లాస్ మొత్తం దుమ్ము అయింది. నేను పక్క కాపీ తోడవాలి.
ఫ్లైఓవర్ అయిపోవచ్చింది. దుమ్ము చూడండి ఎట్లుందో, రోడే కనిపించకుండా. ఈ ఫ్లైఓవర్ మొత్తం ఈడికి ఎండ్ అవుతుంది. మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. రోడ్డు కూడా వేసేసినారు. మనకి ఇంకా 8 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్ డిస్టెన్స్. ఇక ఇది క్రాస్ అయినాం కదా, ఇక వెళ్ళిపోతాం. ఇక సీదా ఉన్నది రోడ్డు, కాకపోతే మ్యాప్ చూడండి, అటు లోపల రైట్ తీసుకపోయి ఏదో ఊర్లు తిప్పుకొని వస్తుంది. నేనైతే సీదా పోయి చూస్తున్నాను. ఆ గల్లీలు ఎటేటో తిప్పుతున్నది. మరి సీదా రైట్ కట్ లేదా మళ్ళీ ఏం సంగతం వల్ల. ఈసారి గూగుల్ మాట అయినా తెలుసుకోలేండి నేను. ఈ లోపల ఎక్కడెక్కడ తిప్పుకుంటా పోతుంది అది. ఈ టూల్ని తప్పియటానికి ఇటు అటు తిప్పుతున్నది మ్యాప్. అలాగే సెట్టింగ్ తీసేయాలి. అవాయిడ్ టూల్ ప్లాజా అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని తీసేయాలేమో. ఆ డమ్మి టూల్ని తప్పియటానికి ఇది ఇటు అటు తిరుగుతున్నది మ్యాప్. దాన్ని ఫాలో అయితే ఊర్లు తిరుగుతుండే మనం మెయిన్ రోడ్ వదిలేసి. టూల్ ప్లాజా దాటంగానే ఈ రైట్కి పోవాలి. రైట్ లేదే మనం. రైట్ లేదా, ఈ లెఫ్ట్. ఓ 500 మీటర్స్లో రైట్ తీసుకోమంటుంది. మన లొకేషన్కి వచ్చేసినాం. ఇక్కడ అగ్రవాల్ టైర్ కంపెనీ ఉంటుంది అనుకుంటా, అందులోకేనా మనం పోయేది, లేకపోతే వేరే కంపెనీకి తెలియదు. ఇక్కడ రైట్ అంటుంది. వెనకాల పోయిన స్కూల్ అయింది. కస్టమర్కి కాల్ చేస్తాం. ఇది మన డ్రాప్ పాయింట్. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. వస్తాడంట లేబర్, దించుకుంటాడు. బుకింగ్ అయితే అయిపోయింది, క్యాష్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఈయనే వెయిట్ చేస్తున్నా కంపెనీ బయటనే. ఏమైనా బుకింగ్ వస్తే చూద్దాం. ఈయనే పటంచెరులో ఉన్నాను ప్రస్తుతానికి. టైం వచ్చేసి 6:10, 6:30 వరకు చూద్దాము. ఎందుకంటే ఈవినింగ్ కష్టం బుకింగ్ రావటము. ఫిర్బీ వెయిట్ చేద్దాము, 1/2 అవర్ వెయిట్ చేద్దాము. మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా, బుకింగ్ వచ్చినా రాకపోయినా. చూద్దాము 1/2 అవర్. దాని తర్వాత ఇక స్టార్ట్ అయిపోదాం. ఇక ఏ నుంచి స్టార్ట్ అయిపోతున్నాను. 6:30 అవుతుంది టైం. దోమలు కూడా బాగా గరుస్తున్నాయి. ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే రిటర్న్ బుకింగ్ కూడా పడుతుంటాయి. ఇది ఆఫీస్ క్లోజింగ్ టైం కదా, కంపెనీలు అన్నీ బంద్ అయ్యే టైం ఇది. ఎవరైతే మెటీరియల్ని అన్లోడ్ చేసుకుంటున్నారో కంపెనీ వాళ్ళు, ఆ సార్ కూడా అంటున్నాడు ఈ టైంలో రిటర్న్ బుకింగ్ దొరుకుతుందా అడుగుతున్నాడు. ఏం చేద్దాం సార్, వచ్చేసిన అని చెప్పిన.
బయటికి వెళ్ళంగానే ఆ టోల్ ప్లాజా ఉంటుంది. ఈడనే ఉండే మెయిన్ రోడ్ మీదనే. గూగుల్ మాట ఉంటే మ్యాప్ మాట ఆ ఊర్లో తిప్పుకొస్తుండే. జస్ట్ ఈడనే ఉన్నది, ఈ టోల్ ప్లాజా పక్కనే ఉన్నది అది. ఈ టోల్ నేను ఫ్రీగా క్రాస్ చేస్తా చూడండి. అట్లా మన బండి చూడగానే అట్లా ఫ్రీగా వదిలేస్తారు. ఈ టూర్ పట్టణ్ చెరువు దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు నా పేరు చెప్పండి, ఫ్రీగా వదిలేస్తారు. నరకం. ఎప్పుడు బయట పడతానో ఏమో. 15-20 నిమిషాల నుంచి ఇళ్ళనే ఉన్నా. ఇప్పటికైనా ఇంకా కొంచెం కొంచెం మూవ్ అవుతున్నది. ఇంతకుముందు అయితే అట్లనే ఒక్కొక్క ఇంచు కదులుతున్నది. ఆ మూలకు ఉన్నోళ్ళు ఈ మూలకి ఇండికేటర్ వేస్తున్నారు, ఈ మూలకు ఉన్నోళ్ళు ఆ మూలకి ఇండికేటర్ వేస్తున్నారు. ఎవ్వరు ఎటు పోతున్నారో అర్థమవుతలేదు. ఇట్లా గుద్దుకుంటున్నారు 2 బస్సులు వచ్చి. ఎవరెవరికి ఇంటలేరు. నేను బేగంపేట వరకు అయితే వచ్చేసినాను. ఇక ఇవాళ వీడియోలు అయితే ఇంతే. మళ్ళీ ఆల్రెడీ 8 అయిపోయింది. ఇక మన బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది. ఫోన్ది కాదు, నాది. ఓకే, మళ్ళీ ఇవాళ అర్నింగ్ అయితే 1900 అయింది. అందుకని ఎంత 193 కిలోమీటర్ తిరిగింది ఉంది అనుకోండి. అంటే 4 లీటర్ డీజిల్ 400. ఇది ఇవ్వాలట్ లెక్క. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అలా బాయ్.